హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎం వీరేశ్వరరావు గారు రచించిన సెలవు దొరికింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పని పని పని, పగలు పని, రాత్రి పని, మధ్యాహ్నం పని. పనిలేని దినం ఎక్కడుంది? ఆదివారం అరుదైన వారం అయిపోయింది. 24 గంటలు, 7 రోజులు, 365 రోజులు అంతా పని. పని నుండి విముక్తి ఎప్పుడో. ఇది మహీధర్ పరిస్థితి. అతను సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడ సెలవు దొరకడం కష్టం. డబ్బులు బాగా దొరుకుతాయి అక్కడ. ఆ డబ్బుని అనుభవించడానికి సమయం దొరకదు. ఎప్పుడు సెలవు దొరుకుతుందని ఎదురు చూస్తున్నాడు. అతడు పగలు పిల్లలు నిద్రలేవకుండా వెళ్ళిపోతాడు. వాళ్ళు నిద్రపోయాక ఇంటికొస్తాడు. నాన్నని ఫోటోలో తప్పి ఇంట్లో చూడటం కష్టంగానే ఉంది పిల్లలకి. ఆ రోజు మహీధర్ ఇంట్లో. ఇది ఇల్లా లేక సత్రమా? పెళ్ళైతే ఏదో మొగుడితో షికార్లు, సినిమాలో అనుకున్నాను కానీ ఇలా జాతకం తిరగబడి మొగుడి వైపు బంధువులకు వండి వడ్డించటంతో సరిపోతుంది. ఈ సంసారం చేయటం కన్నా హిమాలయాలకు పోయి తపస్సు చేసుకోవటం నయం అంది మహీధర్ భార్య వసుంధర. నేను కూడా రానా హిమాలయాలకి అన్నాడు మహీధర్. రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పనట్లు మీరెందుకు? నీకు చెలివేస్తే రగ్గు కప్పడానికి. మీ నాన్నగారి తోడల్లుడు కొడుకు ఈ వారమైనా కదులుతాడా? వాడికి బయట తిండి పడదట. అన్నీ ఇంట్లో చెయ్యాలి. చస్తున్నా. మీరు ఆఫీసులో కాపురం పెట్టారు అంటూ చేతిలో ఉన్న గ్లాసు విసిరికొట్టింది. ఆ గ్లాసు క్రింద పడకుండా క్యాచ్ పట్టుకున్నాడు మహీధర్. చిన్నప్పటి క్రికెట్ ప్రాక్టీస్ ఇలా ఉపయోగపడుతోంది అనుకున్నాడు. అయినా నా వైపు బంధువుల్ని విమర్శిస్తావు. నీ వైపు బంధువులు తక్కువ తిన్నారా? లాస్ట్ మంత్ రాజమండ్రి వెళ్తున్నప్పుడు మీ నాన్న, అదే మా మామగారు, ఆయన మేనత్త మనవడు నేను ఎక్కిన కంపార్ట్మెంట్లోకి చొరబడి, బావగారు ఇక్కడున్నారా, చిన్న అడ్జస్ట్మెంట్ అంటూ నా బర్త్లో ఆయన బంధువుల్ని పడుకోబెట్టాడు. రాత్రంతా శవజాగరం చేసేవాళ్లా ఆ దగ్గుతున్న ముసలాడి దగ్గర కూర్చున్నాను. ఇది మీ వైపు బంధువుల వరస అంటూ వివరించాడు మహీధర్. వీళ్ల సంభాషణ జరుగుతుండగా మహీధర్ సుపుత్రుడు అవినాష్ వాళ్ళ అమ్మని అడిగాడు. అమ్మా, కోతి నుండి మనుషులు వచ్చారని డార్విన్ చెప్పాట, నిజమేనా? మీ నాన్న వైపు బంధువులను చూస్తే నిజమనిపిస్తుంది అంది. ఆ రోజు ఆఫీసులో మహీధర్ బాస్ వరదరాజన్ మహీధర్కి కొత్త సెల్, ఆ సెల్కి బెల్ట్ తగిలించి మహీధర్ మెడలో వేశాడు. చూడు మహి, సెల్ని ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకోవలను. దీనిని కేవలం కంపెనీ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలి. ఇతరులకు ఇవ్వరాదు. భార్యకిచ్చి ఆయన ఇంట్లో లేరండి అని చెప్పించడం వంటి చిల్లర చిట్కాలు ఉపయోగించరాదు. సెల్ ఎప్పుడు ఆన్లోనే ఉంచవలను. అర్ధరాత్రి అయినా సెల్ ఫోన్ మోగినప్పుడు విసుగు ప్రదర్శించకుండా ఓపిగ్గా జవాబు ఇవ్వవలను అని ఉపదేశం చేశాడు వరదరాజన్. సెల్ తీసుకున్న అరగంట తర్వాత మహీధర్ కస్టమర్ని కలవడానికి వెళ్లాడు. అక్కడ కస్టమర్ లేడు. లిబర్టీ దగ్గర కూల్ డ్రింక్ త్రాగుతూ బాస్కి సెల్ ఫోన్ చేశాడు. సార్, ఇక్కడ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాను. కస్టమర్కి ఫోన్ చేస్తే ముంబై వెళ్లారని చెప్పారు. రేపు మార్నింగ్ డైరెక్ట్గా ఆఫీస్కి వస్తాను. అలాగా, ముందు తాగుతున్న కూల్ డ్రింక్ పూర్తి చేసి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నా నా దగ్గరికి రా, ఇద్దరము వేరే కస్టమర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు వరదరాజన్. నేను కూల్ డ్రింక్ తాగుతున్నట్లు సెల్ ఫోన్లో మాట్లాడుతున్న మీకెలా తెలుసు? అదే మరి. తలెత్తి రెడ్ సిగ్నల్ అంటే నీకు 10 అడుగుల దూరంలో ఉన్న నీలం రంగు మారుతి కారు చూడు అని చెప్పాడు వరదరాజన్. ఎదురుగా నీలం రంగు మారుతి కారులో వరదరాజన్ నవ్వుతూ కనబడ్డాడు. నువ్వు ఈ టైంలో ఇక్కడ తగలడాలా అని తిట్టుకుంటూ వరదరాజన్ దగ్గరికి వెళ్లాడు. ఇద్దరు కలిసి కస్టమర్ దగ్గరకు వెళ్లారు. రాత్రి 12 అయింది. రాత్రి 2 గంటలకి ఇంటికి చేరాడు మహీధర్. సోఫాలో కూలబడ్డాడు. తెల్లవారుజామున 4 గంటలకి మళ్లీ సెల్ మోగింది. సెల్ వల్ల జీవితం హెల్ అయిపోయింది అనుకుని ఆవలిస్తూ హలో అన్నాడు. నేను వరదని. మనం బ్యాలెన్స్ షీట్లో డెబిట్ సైడ్ $2,500 వేశామా లేక $5,200 వేశామా? త్వరగా చెప్పు. డెబిట్ క్రెడిట్ చెప్పాలి. ఇప్పటి వరకు అవే కదా కుస్తీ పడ్డాం. నీ వల్ల నా జీవితంలో ఆనందం డెబిట్ అయ్యింది అని మనసులో అనుకొని 2,500 అని చెప్పి సెల్ ఆఫ్ చేశాడు మహీధర్. అరగంట తర్వాత మళ్లీ సెల్ మోగింది. మళ్లీ వరదే. నేను ఆఫీసులో నిద్రపోతున్నా, నువ్వు 7 గంటలకొచ్చి నన్ను నిద్రలేపు అని చెప్పాడు వరదరాజన్. ఉదయం 6:30కి ఆఫీస్కి వెళుతున్న మహీధర్ని భార్య అడిగింది. ఏమిటి అప్పుడే బయలుదేరారు ఆఫీస్కేనా? ఆఫీస్కే. వాడు వరదరాజన్ నా మొగుడు ఆఫీస్లోనే పడుకున్నాడు.
వెళ్ళి వెలుగొచ్చిందని సుప్రభాతం పాడాలి, అందుకే పోతున్నా అన్నాడు మహిదర్. చక్కగా ప్రక్కింటి మంగగారి మొగుడిని చూడండి, ఎప్పుడూ హోమియోపతిలా ఇంట్లో ఉంటాడు. పనిలేదా? ఉంది, టీచర్గా పనిచేస్తాడు, బోలెడు సెలవులు. టీచర్లకి సెలవులు ఎక్కువ, అందుకే పిల్లలు ఎక్కువ అన్నాడు మహిదర్ వ్యంగ్యంగా. మీకన్నా నయమేలండి, సాయంత్రం త్వరగా వస్తారా? పిల్లాడు స్కూల్కి వెళ్ళాలి అంది వసుంధర. ప్రయత్నిస్తాను అన్నాడు మహిదర్. చూడు మహి, కొన్నాళ్ళు వర్క్ ప్రెషర్ ఉంటుంది, తర్వాత నువ్వు 5 గంటలకే పోవచ్చు చెప్పాడు వరదరాజన్. కొన్నాళ్ళు వర్క్ ప్రెషర్ ఉంటుంది, తర్వాత నువ్వు దానికి అలవాటు పడిపోతావు, అంతే కదా అన్నాడు విసుగ్గా మహిదర్. నీలోనూ హ్యూమర్ ఉంది అన్నాడు పాన్ నములుతూ వరదరాజన్. నీలోనూ ఉంది పెద్ద హ్యామర్. పని గురించి, శ్రద్ధ గురించి, వినయం గురించి, సెల్ని ఛార్జీలు పెట్టమని చెప్పడం గురించి బోలెడు క్లాసులు పీకుతావు, సెలవు మాత్రం ఇవ్వవు అని గొనుక్కున్నాడు మహిదర్. ఏమిటి మహి, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు? నీతో మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి. సరే తంబి, సింగపూర్ ఫైల్ డీల్ చెయ్యి ఈరోజు చెప్పి వెళ్ళిపోయాడు వరదరాజన్. పని పూర్తయ్యేటప్పటికీ రాత్రి 10 అయ్యింది. భార్య చెప్పిన మాట గుర్తొచ్చింది. మర్నాటి ఉదయం. అమ్మా, నాన్న మన ఇంటికి వస్తున్నారా అడిగాడు మహిదర్ కొడుకు భరణి. అడుగు ఆ జీవినే, వస్తున్నారు అంది వసుంధర విసుగ్గా. జీవి టీవీ అంటున్నావు, విషయం ఏమిటి అడిగాడు మహిదర్. నిన్న స్కూల్కి ఎందుకు రాలేదు? నాకు మ్యాజిక్లో ప్రైజ్ వచ్చింది అన్నాడు భరణి. అదే బాబు, ఏదైనా మ్యాజిక్ చేసి మా బాస్ మనసు మార్చరా, సెలవిస్తాడు అన్నాడు మహిదర్ కొడుకుని దగ్గరికి తీసుకుంటూ. మీ వరదకి ట్రాన్స్ఫర్ అవ్వదా అడిగింది వసుంధర. ఆ అదృష్టం లేదు, అన్ని బ్రాంచీల్లో చేసి చివరికి హైదరాబాద్ వచ్చాడు వరదరాజన్. వైస్ ప్రెసిడెంట్ దగ్గర బంధువు కాబట్టి హైదరాబాద్లో స్థిరంగా ఉంటాడు. ఉన్నన్నాళ్ళు నన్ను పీక్కు తింటాడు. పోనీ మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోండి అంది వసుంధర. వరద రికమెండ్ చేయడు కదా. జ్వరమని చెప్పి ఒకరోజు సెలవు తీసుకోండి, సరదాగా ఎక్కడికైనా వెళ్దాం అంది వసుంధర. నీకు తెలీదు వసు, వాడు వరద ఆఫీస్లోనే టాబ్లెట్లు, థర్మామీటర్లు ఏర్పాటు చేశాడు. ఈ సమస్యని కాలమే పరిష్కరించాలి. 2 నెలలు గడిచాయి. రోజు ఆఫీస్ నుండి లేటుగా వస్తున్నాడు మహిదర్. భర్త సెలవు గురించి మర్చిపోయింది వసుంధర. ఆ రోజు జరిగింది అనూహ్య సంఘటన. మహిదర్ ఆఫీస్కి వెళుతుంటే సెల్ మోగింది. కొలీగ్ కమలాకర్ చెప్పాడు వరదరాజన్ ముందు రాత్రి హార్ట్అటాక్తో పోయాడని, అందరూ శ్మశానానికి పోతున్నారని. మహిదర్కి ఎందుకో తెలియదు కానీ మనసంతా పెద్ద రిలీఫ్ అనిపించింది. నాకు కాలు బెనికి బాత్రూంలో పడిపోయాను, నేను శ్మశానానికి రాలేకపోవచ్చు, ఆ విషయం వీపీతో చెప్పు అని కొలీగ్ కమలాకర్తో చెప్పాడు. వెళ్లి ఆనందంతో భార్యను తిప్పేశాడు. ఆ రోజు తనకు నచ్చిన విధంగా ఉన్నాడు. పిల్లల్ని సినిమాకు తీసుకెళ్లాడు. భార్యతో ఖరీదైన రెస్టారెంట్కి వెళ్ళాడు. సెలవు దొరికింది అనుకున్నాడు. సెలవు పెట్టారా అడిగింది భార్య. సెలవు దొరికింది అని చెప్పాడు. ఇక సెలవులు దొరుకుతాయి అని మనసులో అనుకున్నాడు. నెల తర్వాత వీపీ మహిదర్ని అభినందించారు. కంగ్రాచులేషన్స్ మహిదర్, నీకు జనరల్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది, కారు కూడా ఇస్తారు, శాలరీ పెరుగుతుంది, అప్పుడప్పుడు ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి. దీనికి కారణం ఎవరో తెలుసా? ఎవరు సార్? నేను నమ్మలేకపోతున్నాను ఆనందాశ్చర్యాలతో అన్నాడు మహిదర్. ఇంకెవరు, మీ బాస్ వరదరాజన్. ఆయనే నీ పేరు గట్టిగా రికమెండ్ చేశారు. నీలా పనిచేసేవాళ్లు అరుదని చెప్పారు. అసలు వారం రోజుల క్రితమే రావాలి ఆర్డర్. ఆయన సడన్ గా పోవడంతో రికమెండేషన్ లెటర్ ఆయన టేబుల్ పై ఉండిపోయింది. పార్టీ ఇవ్వాలి, స్టాఫ్ అంతా వచ్చి అభినందిస్తున్నారు. ఒక్కసారి మహిదర్ మనసు అపరాధ భావనతో నిండిపోయింది. ఆయన పోయినప్పుడు కనీసం చూడటానికి కూడా వెళ్ళలేదు. పోతూ చాలా మేలు చేశాడు. ఏడాదికి ముందే ప్రమోషన్ ఇప్పించాడు. మహిదర్ కంట్లో నీళ్లు తిరిగాయి. ఆనంద బాష్పాలా అడిగారు కొలీగ్ కమలాకర్. రూమ్ తలుపు తీసుకుని వరదరాజన్ టేబుల్ దగ్గరికి వెళ్లి మనసారా ఏడ్చాడు మహిదర్. క్షమించండి బాస్ అని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.